హలో అందరికీ, పెసలతో పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకరోజు నైట్ 1 గ్లాస్ పెసలను తీసుకుని నీళ్ళలో నానబెట్టాను. మరుసటి రోజు పొద్దున ఇలా క్లీన్ చేసుకున్నాను. ఆ పైన పొట్టు పోయేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. 4 టైమ్స్ బాగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. పకోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర కొద్దిగా తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి క్లీన్ చేసుకున్న 1 గ్లాస్ పెసలను తీసుకున్నాను. అందులోకి కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము వేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడయ్యేలోపు పెసలను మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆనియన్స్, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పకోడా లాగా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఒక జాలీతో తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మరోసారి కూడా వేసుకుంటున్నాను. చిన్న చిన్న పకోడాలాగా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పెసలతో పకోడా రెడీ అయిపోయింది. దీంతోపాటు కొబ్బరి చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.